32వ అధ్యాయం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆగండి. మరియు యోబు తన స్నేహితుల యొక్క ప్రార్థన చేసినప్పుడు యోబు అంటున్నాడు ఇక్కడ, యోబు తన స్నేహితులకు, ఇప్పుడు మనం పాటలో ఉన్న మంచి స్నేహితులకు లక్షణాలు అంటే ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది. యోబు తన స్నేహితుని నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితుడి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. యోబంట తన స్నేహితుడి కోసము ప్రార్థన చేస్తున్నాడు. యోబు తన స్నేహితుడి కోసం ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ చెప్తున్నాడు. నేను చెప్పిన 8 అధ్యాయాలలో ఇక్కడ మనకి స్నేహితుడు అనే కనిపిస్తుంది. ఇంకా కనిపించిందా? చెప్పమ్మా. సుబ్బయ్య కనిపించలేదండి. కనిపించలేదా? కనిపిస్తుంది. నేను చెప్పిన సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో స్నేహితుడు కనిపించినది. నెక్స్ట్ నిర్గమకాండము, చివరిగా నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. చూడొచ్చు. మన మనుషుడు ఆగమ్మా. మనుషుడు మనుషుడు తన స్నేహితులతో ఆగమ్మా. మాట్లాడినట్లు ఆగమ్మా. యెహోవా యెహోవా మోషే చేత మోషే చేత ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మనుషుడు మనుషుడు తన తన స్నేహితులతో మాట్లాడినట్లు స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మాట్లాడుచుండెను అన్నాడు ఇక్కడ. మాట్లాడుచుండెను. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. ఇక్కడ చెప్తున్నాడు, నేను చెప్పిన ఇప్పటి వరకు మంచి స్నేహితుని లక్షణాలు అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది. మంచి స్నేహితుడు అంటే ఏంటి? మంచి స్నేహితుడు అంటే ఎవరు చెప్పండి. మంచి స్నేహితుడు అంటే మంచిగా ఉండేవాడు. మంచి స్నేహితుడు అంటే ఏందమ్మా? మంచిగా ఉండేవాడు. మంచి స్నేహితుడు అంటే ఏందమ్మా? మంచి స్నేహితుడు అంటే ఏందయ్యా? మంచిగా ఉండేవాడు. అది మంచిగా ఉండేవాడు మాట. మంచిగా ఉండేవాడే మంచి స్నేహితుడు. మనం ఇప్పుడు మనకి ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకున్నాం. మంచి స్నేహితుడే చెడు స్నేహితుడు. మంచి స్నేహితుడి దగ్గర మనం ఏం నేర్చుకుంటాం? మంచిని చెడు నేర్చుకుంటామా? మంచి నేర్చుకుంటాం. మంచినే నేర్చుకుంటాం. చెడు స్నేహితుడి దగ్గర చెడు నేర్చుకుంటాం. చెడే నేర్చుకుంటాం. మంచి స్నేహితుడి దగ్గర మంచి నేర్చుకున్నప్పుడు మన పరలోకానికి వెళ్తాం. చెడు స్నేహితుడి దగ్గర మనం చెడు నేర్చుకున్నప్పుడు మనం పాతాళానికి త్రోయబడతాం. ఇది మనకు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? మంచి స్నేహితుడు స్నేహం చేసేవాడు ఏమవుతాడు? పరలోకానికి వెళ్తాడు. చెడు స్నేహితుడు చెడు నేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తాడు.
పరలోకానికి పరలోకానికి వెళ్తాం. చెడు స్నేహితులతో స్నేహం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం? హెల్ ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి. త్రోయబడతాం. సాతానికి లొంగిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? ఆ, సాతాన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? దేవుని దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు మంచి స్నేహితులతో స్నేహం చేయాలి. చెడు స్నేహితులతో స్నేహం చేస్తే ఉంటారు మీరు హెల్ పాతాళానికి వెళ్ళిపోతాం. త్రోయబడిపోతారు. ఇంతకు నేను నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందు మా కన్న తండ్రి, మేము శ్రేష్టమైన నామమున శుభవందనాలు చేసుకుంటున్నాం. తండ్రి ఆయన ఇంత గొప్ప వాక్యాన్ని నా చేత పలికించాడు, దానికి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని మర్చిపోకుండా తన హృదయంలో దాచుకునేటట్టు తండ్రి ఆయన మీ జ్ఞానంలో పెరిగేటట్టు మీరున్న మహాలోకానికి వచ్చి తెచ్చేయమని యేసు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి.